ఇక బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డికి శాలువా కప్పుతున్న కేటీఆర్ ఈ నెల 27న చేరే అవకాశం. ఇంటికి వెళ్లి మరి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని వెల్లడి. ఇక నిన్న ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే జీవన్ రెడ్డి విషయంలో ఉత్కంఠ వీడిపోయింది. నిన్న కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి, జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఆ జిల్లా వ్యాప్తంగా ఇక పక్క జిల్లాలో ఉన్నటువంటి ఇక మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతటిని కూడా వెంటేసుకొని పోయిండు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ క్యాడర్ ని వెంటేసుకొని పోయి జీవన్ రెడ్డికి సాధారణంగా పార్టీలోకి స్వాగతం పలికిండు. ఇక ఉత్కంఠ అయితే వీడిపోయింది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ లో చేరిపోతున్నాడు. దాని తర్వాత జీవన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇది నా జీవితం ధన్యమైపోయింది, నా జీవితంలో మరపురాని రోజు, చాలా సంతోషకరమైనటువంటి రోజు. నేను త్వరలోనే ఆ పార్టీలో జాయిన్ కాబోతున్నాను, రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి ఇట్లా ఆయన కూడా మాట్లాడిండు. త్వరలో అంటే ఏప్రిల్ 27వ తారీఖు రోజు అంటే పార్టీ ప్లీనరీ సభ ఆ రోజు ఉంటుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఆ రోజే పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికంటే ముందు జీవన్ రెడ్డి నేడో రేపు కేసీఆర్ ను కూడా కలిసి మర్యాద పూర్వకంగా, అంటే ఇక కేటీఆర్ వచ్చి ఆహ్వానించండి కేసీఆర్ తరఫున కాబట్టి మళ్ళీ ఈయన పోయి కేసీఆర్ ను కలిసి మర్యాద పూర్వకంగా ఆలింగనం చేసుకొని కండువాలు ఏమైనా కప్పుకుంటే ఏదంటే కప్పుకొని ఇక నిమ్మలం కూర్చొని ఛాయ్ తాకుండా మాట్లాడి ఏంది ఎట్లా చేద్దాం ఏందని దాన్ని మాట్లాడుకొని ఏమైనా 27వ తారీఖు అఫీషియల్ గా కప్పుకుంటాడా లేకుంటే రేపు కేసీఆర్ కాడికి పోయినప్పుడే కప్పుకుంటాడా అనేది కూడా ఇంకొక అంశంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది ఇట్లా ఉంటే ఎప్పుడైతే కేటీఆర్ వచ్చి ఆహ్వానించి వెళ్ళిపోయిండో ఇదే జగిత్యాల జిల్లాకు, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఆ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ అడ్లూరి లక్ష్మణ్ కూర్చున్నాడు, పక్కన డాక్టర్ సంజయ్ ఎవరైతే ప్రజెంట్ జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన సంజయ్ ఆయన కూడా కూర్చున్నాడు అక్కడ. వాళ్ళు కూడా కొంత ఘాటుగానే మాట్లాడి ఎన్ని రోజులు వాళ్ళు కూడా ఓపిక బట్టి ఎప్పుడైతే పార్టీలోకి పోతాడు అనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చిందో ఇక వాళ్ళు కూడా నిన్న గట్టిగానే మాట్లాడిరు. అసలు జీవన్ రెడ్డికి ఏం ఇబ్బంది అయింది, నీకు ఏనన్న పదవి ఏంది, నువ్వు అసలు ఓడిపోయినా కూడా రేవంత్ రెడ్డి నిన్ను పిలిచి మంత్రి పదవి నీకు ఇస్తా అన్నాడు, అయినా కూడా నువ్వు తీసుకోలేదు అని చెప్పేసి నిన్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ ఆయన పోయినంత మాత్రాన మనకు ఒరిగిందేం లేదు, ఇక్కడ పార్టీ బలంగా ఉన్నది, ఇక ఈ బీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలకే పోతుంది, 3 నెలలకే పోతుంది, ఇక కూలిపోతుంది అని చెప్పేసి ఇట్లాంటి ఊకడంపుడు మాటలు మాట్లాడారు కదా. ఏది కూడా జరగదు, కేటీఆర్ ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాడు, అలా బావ కానీయుడు, ఇట్లాంటి రకరకాల కామెంట్లు చేసి ఇక అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత జోష్ నింపేటువంటి ప్రయత్నం అయితే చేసిరు వెంటనే. సో ఏది ఏమైనా కూడా కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళడము, ఆహ్వానించడము, పార్టీలో జాయిన్ కావడం అంతా కూడా జరిగిపోయింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డికి ఎట్లాంటి స్థానం దొరుకుతుంది, ఎట్లాంటి సముచిత స్థానం దొరుకుతుంది, కాంగ్రెస్ లో ఉన్నంత ఫ్రీడమ్ గా, కాంగ్రెస్ లో ఉండి మాట్లాడినంత ఫ్రీడమ్ గా రేపు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మాట్లాడగలుగుతాడా? ఇప్పుడు ఆయన కంటే సీనియర్ గా చాలా మంది అంటే వయసులో కాదు పార్టీ పరంగా చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి కొత్తగా వచ్చిండు. ఆయన కంటే ముందున్న సీనియర్లు చాలా ఇదే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎల్ రమణ పక్కనే కూర్చున్నాడు. రేపు ఎల్ రమణకు కాదని జీవన్ రెడ్డికి ఎలాంటి స్థానం ఇస్తారు? ఇప్పుడు అదే ఉమ్మడి కరీంనగర్ కి సంబంధించి చూసినా కూడా చాలా మంది బడా నేతలే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు ఏదైనా ఉంది అని అంటే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. అట్లాంటి జిల్లాలో మరి జీవన్ రెడ్డిని మిగతా లీడర్లను పక్కన పెట్టి జీవన్ రెడ్డికి ఎట్లాంటి స్థానం ఇస్తారు? ఇస్తే ఒకవేళ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశంగా ఉన్నది. ఏది ఏమైనా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో పార్టీలో చేరడం లాంఛనం అయిపోయింది.